ఈరోజు తమిళలో మా అన్నగారు ఉన్నారు. నాగరాజు కడతారు వాళ్ళకి ఎందుకు 400 మూట వదిలేస్తాండే కదా వాడు పొలంలో 580 1C 499 సెంట్లు కొనుగోలు చేసినాము. ఇప్పుడు 2000లో 6/8/2000లో మనకి పట్టా ఇచ్చినారు ప్రభుత్వం వారు. వాళ్ళు చేస్తూ ఆయన ఎస్సీ అయిన 15 సంవత్సరాలు ఊరికే ఉంటూ దళిత సంఘం సిపిఎం నాయకులు నాగరాజు చెన్నారెడ్డి ఇద్దరు కలిసి నీకు న్యాయం చేస్తాము, ఇక్కడ ఎస్సీలు మేము చేనులేక రానిము అని నన్ను బ్లాక్మెయిల్ చేసి గార్లెండ్కి రమ్మని ఒక్కోరు 1.5 లక్షల ప్రకారం తీసుకున్నారు. అయినా నాకు మాత్రం న్యాయం జరగలే. ఇవికి చెప్పొద్దన్నారు. మళ్ళీ వాళ్ళు ఎస్సీలని మళ్ళీ చేను మీదకి పోండి, ఏం చేస్తారు వాళ్ళు, మీరు మళ్ళీ విత్తనం వేయరు అని చెప్పినారు. అందుకు నాకు చాలా వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను బ్లాక్మెయిల్ చేసేట్టున్నారు. చేను లేకపోతే వాళ్ళు సంపమని కూడా చెప్తారు ఎస్సీలని. 2-3 సార్లు పోయి కూడా నేను వెనక్కి వచ్చినాను. ఇంకెందుకు నేను అవన్నీ వాళ్ళు అంతమంది ఇస్తున్నారని అంత సంసారం వాళ్ళు ఫ్యామిలీ అంతా పాడన్లు కొడుకులు ఆయన అందరూ వస్తారు. ఒక్కరిని ఏం చేస్తారని నేను వదులుకుంటున్నాను. ఇంకా ఎస్ఐకి ఇచ్చిన ఆయన ఏదో చెప్తాడు ఊరికే 2 మాటలు, ఆయన ఏంది చేయలే. వాళ్ళ మాకు చాలా ప్రాణహాని ఉంది. దీని మీద చర్య తీసుకొని వాళ్ళని ఎట్లయినా కానీ నా భూమిని హ్యాండ్ ఓవర్ చేయమని కోరుతున్నాను. ఎన్నేళ్ళ మీరు భూమి తీసుకొని? 25 ఏళ్ళు. అప్పటి నుంచి సమస్య రాలేదా? పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది మనకి. 2004లోనే పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇప్పుడు పోయిన సంవత్సరం ఉంది 2024-25 ఫిర్యాదు చేశారా? మళ్ళీ ఏం చెప్పారు అధికారులు ఏం చెప్తారు, వచ్చినాడు ఎస్ఐ ఇతను వేపించినాడు, మళ్ళీ వాళ్ళు వచ్చి నైట్ పాస్ చేశారు. ఏం చేయలే పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఆమ్దాలు 18 క్వింటాల ఆమ్దాలు నైటే పాసారు ట్రాక్టర్ తీసుకుని. కేసు పెట్టినా, ఎఫ్ఐఆర్ అయింది. నేను కేసు పెట్టాను అన్నాడు ఎస్ఐ సారు. ఏం చర్యలు తీసుకోలే. ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు కదా? అయ్యింది. వాళ్ళు ఏమీ నాకు రెస్పాన్స్ ఏమి లే. దీనిపైన తహసీల్దార్ గారికి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఇచ్చినాం, ఆయన కూడా ఇచ్చినాం. ఏం చెప్పారు? అవి మీరు ఫోన్ ఇస్తేనే వేసుకోరండి. ఉంది, అన్నీ ఉన్నాయి. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, స్టే ఆర్డరు, జడ్జిమెంట్ కాపీ, ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి. పోలీసులు మీకు ప్రొటెక్షన్ కల్పిస్తే మిమ్మల్ని భూమిలోకి ప్రవేశం చేశారా? చేశారు. ఫస్ట్ ఇత్తనం వేసినాము. పంట ఓడిపోయే టైంలో వాళ్ళు నైట్ పోయి 18 క్వింటాల ఆంధ్రపోయి అంతా ధ్వంసం చేశారు ట్రాక్టర్తో. ఎన్ని రోజుల క్రితం చేశారు? 2 సంవత్సరమే, 2004లో. నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నాకు భూమిలోకి పోయేట్లా నాకు అవకాశం ఇవ్వండి. నా భూమి నాకు కావాలా. ఎవరు అంటే నిజంగా దళితులే మిమ్మల్ని మీకు దగ్గరికి వస్తున్నారా? భూమి మధ్యలో మధ్యవర్తులు మిమ్మల్ని సిపిఐ నాయకులే వాళ్ళు, సిపిఎం వాళ్ళు వాళ్ళ అండతో వీళ్ళు వస్తారు. సిపిఎం నాయకులు ఏం చెప్తున్నారు మీకు? ఏం అడుగుతున్నారు? డబ్బులు ఎంత అడుగుతున్నారు? బ్లాక్మెయిల్ చేసి 1.5 లక్ష ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ పార్టీ బండ ₹1 లక్ష ఇవ్వంటాను. నా చేత కాదండి, పార్టీ బండ్ ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వలేదని మళ్ళీ ఎస్సీని మళ్ళీ సీన్లోకి పంపిస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు? సిపిఎం నాయకులు నాగరాజు చెన్నారెడ్డి. వాళ్ళు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినారు. 3 లక్షలు ఇచ్చినాను. మళ్ళీ ఇప్పుడు ₹1 లక్ష డిమాండ్ చేసినారు పార్టీ బండి ఇవ్వని. నేను వీలేని నా చేత కాదండి. సో మీకు అన్నీ కూడా రైట్ ట్రయల్గా ఉన్నప్పటికీ వాళ్ళు డబ్బు కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. సో ఈ విషయం పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? ఇచ్చినా ఆయన ఏం చేయలేక వేసుకోలే ఎస్ఐ సార్. రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఇచ్చారా? ఎంఆర్ఓ ప్రొడక్షన్ ఇచ్చింది, ఎస్ఐకి ఇచ్చినాను. సో మీకు ఎవరైతే న్యాయం చేయట్లేదు? చేయలే. సరే దీనిపై తదుపరి మీరు ఏం చర్యలు తీసుకోబోతుంటే మీరు నిరసన ఎట్లా ఏ విధంగా తెలియజేస్తారు? తర్వాత మీకు ఎవరు న్యాయం చేయలేదు, రెవెన్యూ వాళ్ళు పోలీసులు ఎవరు న్యాయం చేయలేదు కదా? సో మీరు ఏం డిమాండ్ చేస్తారు? పై అధికారులు కానీ లేకపోతే ఏమి రిక్వెస్ట్ చేస్తారు మీరు? మేము ఇక్కడే కానీ ధర్నా చేసి కూర్చుంటాము. ఎంఆర్ ఆఫీస్ కాడే నిరాహారం చేస్తాం సమస్య తీరేంత వరకు, భూమి వచ్చేంత వరకు. భూమి ఉంది, అనవసరంగా వస్తున్నారు. మన పేరుతో అన్నీ ఆల్ రైట్స్.
చేసి నా పొలం నాకు ఇచ్చిన. ఆ.